హాయ్ నేను సతీష్. లైవ్లో టాస్క్ జరిగింది కదా, ఫ్యామిలీ టైం అని చెప్పేసి. ఆ టాస్క్లో మీరు చూసి ఉంటే ఆ లైవ్ అంతా సంజన తప్ప, కళ్యాణ్ తప్ప, సుమన్ శెట్టి తప్ప, దివ్య తప్ప, అసలు ఎవరిది తప్పలేదా? ఏమనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. దాని గురించి నా ఒపీనియన్ ఏంటని కూడా చెప్పేస్తా. అసలు ఫ్యామిలీ వీక్ కోసం కూడా టైం పెట్టడమే నా దృష్టిలో తప్పు. అందరికీ ఈక్వల్గా అవకాశం ఇచ్చి ఉండాల్సిందే. బట్ ఏదైతే ఒక టాస్క్ అయితే పెట్టాడు, సరే దాని గురించి కూడా మాట్లాడదాం. మీ ఒపీనియన్ ఏంటని కూడా పెట్టండి. అట్లాగే చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, ఒక 2 days ఏదో పని ఉంది, రిజిస్ట్రేషన్ పని అని చెప్పి వెళ్తే రిమోట్ ఏరియాకి వెళ్ళడం వల్ల ఆ తర్వాత కొద్దిగా ఫీవర్ రావడంతో మీకు అందుబాటులో లేకపోయా. ఇన్ని రోజులు కూడా మన పాయింట్ అయితే తెలుసు కదా, ఆయన మంచి సీనియర్, నాకంటే సీనియర్ ప్రొఫెషనల్ అన్నింట్లో ఆయన ఒక పెద్ద సంస్థలో పెద్ద పొజిషన్లో ఉండడం వల్ల డైరెక్ట్గా వచ్చి చెప్పలేకపోయాడు. నా రిక్వెస్ట్ మేరకు మీకు అప్డేట్స్ ఇవ్వాలి, రివ్యూస్ ఇవ్వాలి, అనాలిసిస్లు ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా నేను అందుబాటులో లేకపోతే మీకు అప్డేట్స్ ఆగకూడదనే ఉద్దేశంతో నేను చెప్పిన పాయింట్స్ ప్లస్ అన్నీ మీకైతే అప్డేట్ షేర్ చేసుకోవడానికి వస్తారైనా. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా మీ ముందుకు వస్తే ఖచ్చితంగా మంచి రివ్యూస్ ఫుల్ ఎమోషన్తోనే వస్తాయి తప్ప లోతైన విశ్లేషణలో ఉంటాయి. అయినా పైపైన మొక్కుబడిగా చెప్పేస్తే కాదు, మొత్తం అన్ని లాంగ్వేజెస్లో పూర్తి అవగాహన ఉంది బిగ్ బాస్ మీద, ఈ షో మీద లోతైన చాలా అసలు నెక్స్ట్ లెవెల్ కంటెంట్ రాబోతుంది. ఆయన ఒకవేళ ఎప్పుడైనా డైరెక్ట్గా వచ్చి చెబితే, ప్రస్తుతానికి ఒక పెద్ద సంస్థలో చాలా కీలకమైన పొజిషన్లో ఉండడం వల్ల ఆయన నేరుగా వచ్చి చెప్పలేకపోతున్నారు. ఆయనకు అసలు ఇప్పటికీ బిజీ షెడ్యూల్ ఉన్నా సరే నా రిక్వెస్ట్ మేరకు మన సబ్స్క్రైబర్స్ జర్నలిస్ట్ దిశలో న్యూస్ బోల్లో ఉంటారండి, వెయిట్ చేస్తారండి. ఇలా నాకు తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుందని అనుకుని చెప్పడం వల్ల ఆయన మీ ముందుకు వచ్చారు. ఖచ్చితంగా మంచి అనాలిసిస్ అందిస్తారు ఆయన. మీరు డిసప్పాయింట్ అయ్యే అప్డేట్స్ అనాలిసిస్ ఉండవు. ఆఫ్కోర్స్ నన్ను రెగ్యులర్గా మీరు అలవాటు పడడం వల్ల నా వాయిస్ రాలేదు, నా ఒపీనియన్ వినలేదని మీరు డిసప్పాయింట్ అవుతారు తప్ప మన ఛానల్ నుంచి వచ్చే రివ్యూస్ కానీ అప్డేట్స్ కానీ 100% జెన్యూన్ ఉంటే ఆ విషయంలో మీరు ఎప్పుడూ డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి ఉండదు. అయితే చెప్పే కదా, ఆ ప్రాబ్లం వల్ల రాలేకపోయా. ఎనీవే సారీ. ఇక అప్డేట్స్ ఏంటంటే సరే ఈ ప్రోమో గురించి, ఈ లైవ్ అండ్ ప్రోమో గురించి అట్లాగే దీని గురించి మాట్లాడుకుందాం. ఎట్లా ఉంది ఏంటి అనేది. ఆ టాస్క్ అయితే గత సీజన్లో కూడా పెట్టినట్టుగా ఒక్కొక్కరుగా నడుముకి తాడు చుట్టుకుని రెడ్, బ్లాక్, ఎల్లో, బ్లూ, గ్రీన్ ఇట్లా ఆ చిక్కుముడ్లు విప్పుకుంటూ ఫైనల్గా దాటుకుంటూ పోవాలి. ఆ స్కోర్ అయితే టైము ఫ్యామిలీ టైం అనేది తెచ్చుకోవాలంట. ముందే తనూజ కెప్టెన్ అని చెప్పేసి 60 నిమిషాలు ఇచ్చేసాడు. నువ్వు ఆడాల్సిన అవసరం లేదు కదా, అవసరం లేదని కూడా చెప్పేసాడు బిగ్ బాస్. ఓకే, ఆవిడ వెళ్ళిపోయి పక్కన కూర్చొని నన్ను మిగతా వాళ్ళు అంతా ఆడారు. ఇక ఇమాన్యుయల్ అయితే ఫస్టే వెళ్ళాడు, 45 నిమిషాలు ఆయనకు వచ్చింది. అట్లాగే సుమన్ శెట్టి లాస్ట్ వరకు పాపం చాలా కష్టాలు పడ్డాడు. ఎందుకంటే అవి హర్డిల్స్ అయితే అడ్డంగా ఉన్నాయి కదా, అవి దాటుదామంటే ఆయన హైట్ తక్కువ వల్ల ఇబ్బంది అవుతుంది. పోనీ దాటిన తర్వాత మళ్ళీ చిక్కుముడ్లు చెప్పాలంటే మళ్ళీ వంగి దూరాల్సి వస్తుంది. ఏ రకంగా చూసినా సరే ఆయనకి చాలా కష్టమైంది. చాలా పాపం ఇబ్బంది పడ్డాడు, అవస్థలు పడ్డాడు. ఆయన మీద చూసేటప్పుడు సింపతి వస్తుంది. పాపం కష్టపడుతున్నాడు, ఆ నడుముకు చుట్టుకుంటూ పైకి దూకుదామంటే హైట్ తాలూకులో కిందకి దూరదామంటే కష్టమవుతుంది. ఇన్ని రకాలుగా అవస్థలు పడతా ఫైనల్ లాస్ట్కి అయితే అతను వచ్చాడు. రెండో ప్లేస్లో డీమోన్ వెళ్ళిన దానికి 30 నిమిషాల టైం అక్కడ బోర్డులో ఉంటే అది తెచ్చుకుంటే, అట్లాగే కళ్యాణ్, దివ్య 20 నిమిషాలు తెచ్చుకోగలిగారు. ఇక రీతు, భరణి, సుమన్ శెట్టికి అయితే 15 నిమిషాలు వస్తాయి వాస్తవానికి. సుమన్ శెట్టి కూడా లాస్ట్కి వచ్చారు కానీ 15 నిమిషాలు. అయితే ఇక్కడే ఏం జరిగిందంటే, కళ్యాణ్ తనకు సంబంధించి 20 నిమిషాలు తీసుకున్నాడు ఆయన. కానీ సుమన్ శెట్టి లాస్ట్కి వస్తున్నాడు కదా, ఆయన వస్తే ఆయనకి అది వదిలేద్దాం, ఆయన వచ్చి ఎప్పుడు వస్తే అప్పుడు బోర్డు మీద తీసుకుందాం అని ఆ బోర్డు మీద ఆ 20 తీయాలా ఉంచాలనుకున్నా. ఒకవేళ సుమన్ శెట్టి వచ్చి మిగతా ఇప్పుడు బర్నీ వాళ్ళు వచ్చారు, బర్నీ వాళ్ళు తీసుకుంటారు కదా, తీసుకునేదని ట్రై చేస్తారు కదా, చేసాడు సరదా కోసం, ఫన్ కోసం అని మాదిరిగా. అయితే కళ్యాణ్ ఇంటెన్షన్ ఏంటి, ఆయన అంత కష్టపడి వస్తున్నాడు, ఫ్యామిలీ ఎప్పుడు ఎమోషనల్ అవుతుంది, ఏడుస్తున్నాడు కదా, సో ఆయనకి ఇచ్చేద్దాం అన్నది ఆయన ఉద్దేశం. అందులో తప్పలేదు. సర్లే ప్రయత్నం చేద్దాం, ఇద్దామని చెప్పేసి ఆయన కోసం చేద్దామని. అట్లాగే సంజన ఏమంటుంది లాస్ట్లోకి, సంజన సంచాలకురాలు, అట్లా కాదబ్బా మీరు ఏదైనా ఉంటే బిగ్ బాస్ని అడిగి మార్చుకోండి, స్వాప్ చేయండి, నేను సంచాలకుని కనుక నాకు మాట వస్తుంది, నన్ను బ్లేమ్ చేస్తారు, నేను బ్యాడ్ అవుతాను, నేను నెగిటివ్ అయితే. వీకెండ్లో ఎవరిని అడుగుతారు? ఖచ్చితంగా సంచాలకురాలు అడుగుతారు కదా. ఫస్ట్ బోర్డు మీద నుంచి 20 నిమిషాలు ఎవరు తీశారు? కళ్యాణ్ తీశాడు. మరి కళ్యాణ్కి 20 నిమిషాలు అవ్వాలి. సుమన్ శెట్టి లాస్ట్లో తీశాడు కదా, మరి ఆయనకి 15 నిమిషాలు అవ్వాలి కదా. నువ్వు సంచాలకురాలుగా ఏం చేస్తాను అని అడిగితే ఎవరు సమాధానం చెప్తారు? దివ్య సమాధానం చెబుతుందా? ఇంకొకరు సమాధానం చెబుతారు? చెప్పరు కదా. అదే విషయంలో ఇక్కడ సంజన కూడా అబ్జెక్షన్ వ్యక్తం చేస్తే దివ్య దూరుతుంది ఏంటి? ఇప్పుడు మిగతా విషయాలు ఒక దగ్గర భరణి ఏమో మనకు అక్కడ ఏం జరిగిందని చూపించకపోయినా, ఇమాన్యుయల్ బయటికి వెళ్ళిపోయాక ఆ చుట్టూ నడుముకు చుట్టుకున్నాడు అనేసి ఆయన అంటాడు. లేదు తనూజ చూశాను, సంజన చూశాను, లేదు ఆయన లోపల అబ్జెక్షన్ వ్యక్తం చేసింది, సంజన లోపల ఉండేటప్పుడు చుట్టుకుంటారు. మనకి లైవ్లో చూపించినంతసేపు ఇమాన్యుయల్ ఫేర్గానే ఆడాడు, లోపల ఉండేటప్పుడు నడుముకు చుట్టుకుని దాటుకుంటూ వెళ్ళాడు. మరి ఎంత చేసిన లాస్ట్ స్టేజ్లో మాత్రం బయటికి దాటిపోయి విప్పుకుంటాడు, చుట్టుకుంటాడు అని అనుకోవట్లా. అక్కడ భరణి అబ్జెక్షన్ వ్యక్తం చేస్తే సంజన పడి తనూజ కూడా చెప్పారు, లేదు అతను లోపల ఉండేటప్పుడు చుట్టుకుని బయటకు వచ్చాడు, అతనేమో అన్ఫెయిర్
ఆడలేదని. అట్లా ఆ విషయంలో క్లారిటీ ఉంది. అట్లాగే ఇక్కడ సుమన్ శెట్టి విషయంలో కళ్యాణ్ ఇస్తానంటే హౌస్ మేట్స్కి ఎవరికి అభ్యంతరం లేదనేటప్పుడు ఎందుకు ఉంటుంది, ఉండకపోవచ్చు, వాళ్ళకి ఆయన మీద సింపతి ఉండొచ్చు. కానీ ఇక్కడ సంచాలకురాలుగా ఉండేటప్పుడు సంజనకి ఆ పెయిన్ ఉంటుంది కదా, ఆ ప్రెజర్ ఉంటుంది కదా. దివ్య హౌస్ మేట్స్కి ప్రాబ్లం లేదు కదా, ఇచ్చుకోవచ్చు కదా, మీకేంటి నొప్పి అంటే సంజన విషయంలో కూడా దివ్య ఆడి మాట తీరు హెడ్ స్ట్రాంగ్తో మాట్లాడుతున్నట్టు ఉంది. సంజన ఓకేనమ్మా బిగ్ బాస్ అలా చెప్పలే, బోర్డు మీద ఉండేటప్పుడు ఎవరైతే తీసుకుంటే అదే అన్నాడు, కానీ వన్స్ ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ పెట్టొచ్చు అని చెప్పలేదు కదా, ఆ అనౌన్స్ కూడా లేదు కదా, అట్లా కూడా రూల్ లేదు కదా. నేనైతే 60 నిమిషాలు ఇచ్చేస్తా, కానీ నేను ఇక్కడ సంచాలకురాలుగా నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పేది అనేది సంజన పాయింట్ కరెక్టే, నన్ను బ్యాడ్ చేయొద్దు అని. అది సరే ఇంకేం చేద్దామని ఫైనల్గా ఏం చేశాడు కళ్యాణ్, తీసుకెళ్ళి ఆ 20 ఏమో సుమన్ అన్న నేను ఇక్కడ పెడతాను నువ్వు తీసుకుంటే ఆ బోర్డు మీద 20 పెట్టాడు, 20 నిమిషాలు టైము. అది వెళ్ళి సుమన్ శెట్టి ఏమో అక్కడ తీసుకుంటాడు, బై హ్యాండ్ ఇవ్వలేదు, బై హ్యాండ్ తీసుకోవాలి, ఇది ఓకే. అక్కడ సంజన సంచాలకురాలకు అడగడంలో తప్పు లేదు. అలాగే కళ్యాణ్ ఇద్దామనుకుంటే తన ఇంటెన్షన్ ఉంది, ఓకే మంచి ఉద్దేశంతో చేశాడు కనుక సాక్రిఫైస్ ఓకే. అట్లాగే సుమన్ శెట్టి కూడా బై హ్యాండ్ తీసుకోవాలి. ఆయన లాస్ట్గా వెళ్ళేసరికి అక్కడ ఏది ఉంది, 20 ఉంది. ముందు ఎవరు తీసుకున్నారో పెట్టుకున్నా ఆయనకు సంబంధంలో అది అవసరం లేదు, నేను వెళ్ళేసరికి నాకు అక్కడ 21 ఉంది, నేను తీసుకున్నా. అట్లా అయిందనమాట. 15 తీసుకుని దీన్ని పెట్టాడు, 20 అట్లా తీసుకుని అలా మార్చుకుని వీళ్ళ ముగ్గురు వరకు ఇష్యూ లేదు, పంచాయతీ లేదు. మాట్లాడాల్సి వస్తే సంచాలకురాలుగా ఆమె, అలాగే కళ్యాణ్, సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురు ఇష్యూ వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ దివ్య ఎందుకు దూరిపోద్ది, రీతు దూరుతుంది, డీమన్ దూరుతుంది, అందరూ దూరుతున్నారు. ఇప్పుడు అందరూ దూరారో తమ పాయింట్ చెప్పారు. ఏమంటే అక్కడ కళ్యాణ్కి కానీ హౌస్కి కానీ ఎవరికి అబ్జెక్షన్ లేదు కదా, మీరెందుకు సంజనగా రీచ్ చేయండి అన్నారు. కానీ దివ్య నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ సంజన పాయింట్ ఏంటి, మొన్న కూడా మీరు ఎట్లాగే చేశారు అట్టపెట్టెల టవర్స్ టాస్క్లో కూడా లేదు, మీరు అందరూ సుమన్ శెట్టికి సపోర్ట్ చేయడానికి చేసుకోండి. బట్ ఆ రోజు కూడా అట్లాగే సుమనే ఫస్ట్ ఆరో బ్లాక్ పెట్టాడు అంతా రచ్చ చేశారు, మధ్యలో మీరు ఎందుకు దూరిపోతున్నారు, ఇప్పుడు మా ముగ్గురు మ్యాటర్ ఇది, మేము కదా మాట్లాడుకుంటాం, మేము కదా డిసైడ్ చేసుకుంటాం అనేటప్పుడు దివ్య ఇక్కడ ఏమంటే చాలా యారగెన్స్గా మాట్లాడుతుంది. ఆమె నువ్వు కన్విన్స్ చేయాలమ్మా, ఆల్రెడీ ఒకసారి పప్పులో కాలేసావు కదా, సుమన్ శెట్టి నా టవర్స్ టాస్క్లో కళ్యాణ్కి ఎగ్నెస్ట్గా వెళ్ళి ఇప్పుడు ఈ అమ్మాయికి ఇప్పుడు ఆవిడ ఎవరికి ఎగ్నెస్ట్గా వెళ్తుంది, నువ్వు సపోర్ట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ కోసం నువ్వు ఎంతైనా సపోర్ట్ చేసి ఏమైనా స్టాండ్ తీసుకో. కానీ అక్కడ సంచాలకులుగా నువ్వు ఎందుకు అంత ప్రెజర్ పెట్టాలి సంచాలకులుగా చేస్తున్న వాళ్ళ మీద, ఆ రోజు కళ్యాణ్ మీద, ఈరోజు సంజన మీద. మిమ్మల్ని ఎవరు బ్యాడ్ చేయట్లేదు, మీరే కావాలని సీన్ చేస్తున్నారు, అందరూ మీకేదో హౌస్ అంతా ఎగ్నెస్ట్గా చేస్తున్నట్టుగా ప్రతిదానికి మీరే బ్యాడ్ అయిపోతున్నారు. కానీ మిమ్మల్ని బ్యాడ్ చేసినట్టుగా భూమి అంతా మీ చుట్టూ తిరుగుతుంది అన్నట్టుగా ఎందుకు అంత సీన్ చేస్తారు అని చెప్పి శివుడు చేస్తుంది. గేమ్ మధ్యలో కూడా ఆపేసి ఎందుకు చేశారంటే గేమ్ మధ్యలో కూడా ఆవిడ నడుముకు చుట్టూ ఇప్పుడు చేతిలో పట్టుకుంటున్నారు, ఒక పక్కన ఉంచుకుంటున్నారు, తాడు అట్లా కాదు కదా, చుట్టుకోవాలి కదా నడుముకి. బిగ్ బాస్ పెట్టిన రూల్ ఇదే, సంచాలకురాలుగా ఆవిడ పాత్ర ఆవిడ పోషిస్తుంటే అది ఎట్లా తప్పు అవుతుంది. మీరు గేమ్ మధ్యలో కూడా మీరు అట్లా చెప్పడం వల్ల డిలే అయిందంటే ఎవడికి నచ్చినట్టు ఇక్కడ సంకలా పెట్టుకొని నెత్తి మీద పెట్టుకుని దాటుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్లో చుట్టుకుంటామంటే అది రాంగ్ కదా, ఫౌల్ కదా. మరి అందుకే ఆవిడ చెప్పింది బాబు నడుముకు చుట్టుకుండేది ప్రాపర్గా చుట్టుకుంటే అని చెప్పింది, అందులో తప్పేం లేదు. బట్ అలా చెప్పడం వల్ల అంటే ఆ రూల్స్ వల్ల అంటే డిలే అయిపోయిందంట. ఇది వితండవాదం కాదు దివ్యది. మీరు బ్యాడ్ అవ్వడానికి మేమందరం అవసరం లేదు, నేను అందరి గురించి మాట్లాడతా, బిగ్ బాస్ చెబితే ఆగితే మీరు ఆపాలంటే ఆపుకున్నాడు అన్నట్టు ఏదో ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడుతుంది. కానీ నిజంగా ఇక్కడ ఇదే మాట దివ్య కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఆవిడని ఎవరు బ్యాడ్ చేయగలరు, ఆవిడే బ్యాడ్ అవుతుంది. ఇప్పుడు పైగా నామినేషన్లు ఉండేటప్పుడు సంచాలకులుగా ఆమె డ్యూటీ ఆవిడ చేస్తే తప్ప, అందువల్ల డిలే అయిపోయిందా. రూల్స్ చెప్పకపోతే మీరు ఎందుకు చెప్పాలా, మీరు అక్కడ ఏం చేస్తారు, మీరు గాడిదలు కాస్తారు అని వీళ్ళే అంటారు. మీరు కామ్గా కూర్చున్నారు, సంచాలకులకి చెప్పాలా వద్దా, ఎవరికి నచ్చినట్టుగా ఒక చేతి లెఫ్ట్ హ్యాండ్తో ఒకడో రైట్ హ్యాండ్తో ఒకడో లేకపోతే భుజం మీద వేసుకున్న ఒకలో అసలు నడుముకు చుట్టాల్సిన పనే లేదు, దీనివల్ల ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడతారు. ఆవిడ నోరు పడిపోయినట్టుగా చెప్పి అరిచి మరి రూల్స్ ఫాలో అవ్వండి అని చెప్పింది, అందులో తప్పు లేదు. ఆ రోజు అలాగే కళ్యాణ్ విషయంలో కూడా దివ్య మ్యానిపులేట్ చేసేసి ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని ట్రై చేసింది సంచాలక విషయంలో. ఈరోజు కూడా అట్లాగే డైరెక్ట్ సంచాలకుల మీదే అటాక్ చేస్తూ ఉంటే అట్లా. ఆ రోజు మళ్ళీ ఏంటి, ఫస్ట్ సంజన పెట్టినట్టు భరణికి తెలిసిన ఆయన ఒక్కడే చెప్పలే, మిగతా వాళ్ళకి తెలియకపోయినా రాంగ్ చెప్పారు. ఇప్పుడు ఎలా ఉందంటే దివ్య సుమన్ శెట్టి భరణి ఈవిడ క్లోజ్ అని చెప్పేసి ప్రతిసారి సంచాలక మీద అటాక్ చేయడం, ఆ టాస్కులు కావచ్చు ఈ టాస్కుల మీద కావచ్చు. నిజంగా తెలివైన బిల్ల స్మార్ట్గా ఆడుతుంది అంటే హెడ్ వెయిట్తో మాట్లాడుతూ ఉంది. అక్కడ తీసుకునే డెసిషన్స్ విషయంలో కూడా రాంగ్ అని చెబుతూ ఉంది. నీకు సుమన్ శెట్టి ఫ్రెండ్ అని చెప్పేసి సంచాలకులు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేయడం. ఫైనల్లీ ఈరోజు కళ్యాణ్ మాధురు, దివ్య మాధురు వాళ్ళు కూడా ఎంట్రీ ఇస్తారంట, మరి ఏం ఇన్పుట్స్ ఇస్తారో ఏమో చూడాలి. అయితే ఇంకోటి ఏంటంటే ఫైనల్లీ టైం అంతా వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఏంటంటే సంజనాకి ఎవరైనా ఫ్యామిలీ వీక్ కోసం ఒక 30 నిమిషాలు సాక్రిఫైస్ చేస్తే ఒక్కొక్క 5 నిమిషాలు ఆవిడ అనకూడదు, కానీ ఇంకా అందరి దగ్గర దండుకోవాలి, భిక్షమెత్తుకోవాలి, అట్లా చేస్తే ఇస్తామన్నారంటే. వాస్తవానికి ఆవిడ బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు ఈ పొజిషన్లో ఉంది అంటే సంజన కారణం ఆవిడ తీసుకున్న నిర్ణయమే. ఆ రోజు కత్తి ఇలా పెట్టేటప్పుడు యాపిల్స్ కానీ ఏమైనా వెయిట్ పెట్టాలన్నప్పుడు ఆవిడ నిజంగా నిఖిల్ దగ్గరికి వెళ్ళి పెట్టకుండా ఉంటే నిఖిల్ ఖచ్చితంగా అదే ఒకవేళ తనూజకి పెట్టుకుంటుంటే తనూజ ఓడిపోయిండేది, నిఖిల్ కెప్టెన్ అయ్యేవాళ్ళు, మొత్తం గేమ్ చేంజ్ అయ్యి ఉండేది.
కానీ ఈరోజు ఏం జరిగింది, ఏదో బటర్ఫ్లై రియాక్షన్ అంటారు కదా, అట్లా వచ్చింది. సంజన ఆ రోజు తీసుకుని నిఖిల్గా యాపిల్ పెట్టడం వల్ల నిఖిల్ ఓడిపోయాడు, తనూజ కెప్టెన్ అయింది. ఈరోజు తనూజకి 60 నిమిషాలు టైం ఇచ్చాడు బిగ్ బాస్. ఈరోజు మరి సంజన కోసం ఒక 10 నిమిషాలని ఇస్తుందో ఇవ్వదో చూడాలి. అందరికంటే ఆవిడకి ఎక్కువ వచ్చింది కదా, అంత టాస్క్ ఆడి కష్టపడి వచ్చిన ఏం పేరైనా ఇమాన్యుయల్ కూడా 45 మినిట్స్ వచ్చి ఆ 45 మినిట్స్లో 15 మినిట్స్ సంజన కోసం ఆయన త్యాగం చేసాడంట. అట్లాగే కళ్యాణ్ 20 నిమిషాల దాంట్లో సుమన్ శెట్టి కోసం 15 నిమిషాలకి ఇచ్చేసి మార్చుకున్నాడు, ఆయనకు ఒక 5 నిమిషాలు వదులుకున్నాడు, 20 నిమిషాలకి 15 నిమిషాలకి స్వాప్ చేసుకుని. అట్లాగా ఉన్న 15 నిమిషాల్లో మళ్ళీ సంజన కోసం కూడా మరొక 5 నిమిషాలు ఇచ్చాడు. అంటే ఫైనల్గా అందరికంటే తక్కువ వచ్చింది నాకున్న అప్డేట్ ప్రకారం కళ్యాణ్కి కేవలం 10 నిమిషాలు, తనూజకి ఎక్కువగా 60 నిమిషాలు. మిగతా వాళ్ళందరికీ సెకండ్ ప్లేస్లో హైయెస్ట్ ఏమో ఇమాన్యుయల్కి 30 నిమిషాలు, ఆ తర్వాత అందరికీ 15 నిమిషాలు, 20 నిమిషాలు ఇట్లా వచ్చాయి. అయితే ఇక్కడ సంజనాకి ఏంటంటే నిజంగా ఈరోజు ఆవిడ అందరి దగ్గరికి వెళ్ళి బతిమలు ఆడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా బిగ్ బాస్ పర్టికులర్గా సంజన విషయంలో ప్రతిసారి చేయడం వల్ల, ఈ సాక్రిఫైజుల వల్ల ఉండడం వల్ల ఆవిడ న్యాచురల్ ఫ్లో దెబ్బ కొట్టేస్తా ఉన్నాడు. ఆవిడ నేను ఆడాలి, ఆడతాను, నా స్టాండ్ ఇది, నా ఒపీనియన్ ఇది ఫ్రీగా ఓపెన్గా చెప్పలేకపోతుంది. ఏమంటే నీకు త్యాగం చేశావు, నువ్వు మర్చిపోయావు, ఇట్లా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవడం వల్ల సంజన ఓపెన్ అవ్వలేకపోతుంది. లేకపోతే రీతి విషయంలో కావచ్చు, తనూజ విషయంలో కావచ్చు, భరణ విషయంలో కానీ పాయింట్లు ఉన్నా సరే చెప్పలేకపోతుంది. అప్పుడేమో హెయిర్ సాక్రిఫైస్ చేసాం, డాలర్ సాక్రిఫైస్, ఇప్పుడేమో ఈ పాయింట్లు సాక్రిఫైస్ చేసాం అనే పరిస్థితి వస్తుంది ఆవిడకి. ఇప్పుడు ఇమాన్యుయల్ అంటే ఓకే వాళ్ళిద్దరు బాగుంటుంది కాబట్టి సాక్రిఫైస్ చేస్తారు, మిగతా వాళ్ళ విషయంలో చెప్పలేదు కదా, మాట్లాడలేకపోతుంది కదా. పైగా ఆవిడ ఈరోజు ఓటింగ్లో కూడా రావడానికి కారణం సంజన డేంజర్ జోన్లో కూడా ఉండడానికి కారణం ఆవిడ తీసుకున్న నిర్ణయమే. ఆ రోజు బరువు నిఖిల్కి కాకుండా తనూజకి పెట్టి ఉంటే తనూజ కెప్టెన్ అయ్యేది కాదు. ఈ వారం తనూజ కూడా నామినేషన్లోకి వచ్చేది, మొత్తం ఓటింగ్ చాలా చేంజెస్ వచ్చాయి. కనీసం ఇప్పుడు ఏంటి, తనూజ ఆ రోజు నామినేషన్ కెప్టెన్ అయ్యేటప్పుడు మీ వల్ల కదా, మీరు తీసుకునే స్టాండ్ వల్ల కదా నేను కెప్టెన్ అయ్యానని థ్యాంక్స్ కాదు కదా, సంజనకు ఒక గుర్తింపు కూడా లేదు. పోనీ ఈ రోజు అయినా సరే గంట టైం ఆవిడకి వచ్చింది, 60 నిమిషాలు వచ్చింది, కెప్టెన్ కావడానికి సంజనే కారణం, కనీసం ఒక 10 నిమిషాలనే ఇస్తాను, సాక్రిఫైస్ చేస్తాను అంటుందా, అందా చూద్దాం. ఇచ్చుంటే మంచిదే. ఇప్పుడు ఖచ్చితంగా కళ్యాణ్కి అయితే అక్కడ సుమన్ శెట్టి కోసం 5 నిమిషాలు వచ్చిందే తక్కువ, ఆ టైంలో కూడా మళ్ళీ సుమన్ శెట్టి కోసం 5 నిమిషాలు, సంజన కోసం 5 నిమిషాలు ఇచ్చారంటే అతని గ్రాఫ్ పెరుగుద్ది, ఖచ్చితంగా పాజిటివిటీ వస్తుంది. మిగతా వరకు ఎట్లా వస్తుందో చూద్దాం. దివ్య మాత్రం తన గొయ్యి తనే తవ్వుకుంటుంది అనిపిస్తుంది. సంచాలకులు అడుగుతారు తప్ప దివ్యని అడుగుతారా? ఎవరిని అడుగుతారు? మన కళ్యాణ్ అడిగారా అట్టపెట్టెల విషయంలో, దివ్యాని అడిగారా ఆ టవర్ కట్టే టాస్క్లో నువ్వు ఎట్లా చేసేవయ్యా, ఏం చేసేవయ్యా అని, అంతే తప్ప దివ్యాని అడిగారు కదా. ఈరోజు కూడా టాస్క్ అటు ఇటు అయితే ఇది ఫ్యామిలీకి సంబంధించింది, ఎమోషన్ ఎవరు దానికి ప్రయారిటీ, ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంటే కనుక నువ్వు ఎట్లా తీసుకుంటావు సంచాలకు కానీ సంజనాన్ని అడుగుతారు, దివ్యాని అడుగుతారా? కానీ ఈవిడ దూరిపోయి పెంట చేసుకుని ఆవిడని బ్యాడ్ చేద్దామని ఈవిడే బ్యాడ్ అవుతుంది. ఫైనల్గా మీకేమనిపించిందో కామెంట్ పెట్టండి. ఓటింగ్ వీడియో కూడా అనలైజ్ చేసుకుందాం, న్యూస్ బోర్డు అప్లోడ్ చేస్తే ఆ వీడియో కూడా మిస్ కాకండి. లైక్ చేయడం, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.